Dear students, we are learning differential equations chapter. So mathematics 2B intermediate second year. So in that one last వచ్చాం. సో ఈ వీడియోలో 3 ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. దీంతో మనకి మ్యాథమెటిక్స్ 2B టోటల్గా అయిపోయింది. సో టోటల్ చాప్టర్ సర్కిల్స్ నుంచి మొదలు పెడితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వరకు ప్రతి ఒక్క ప్రాబ్లం ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ఇందులో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇంత వాల్యుయబుల్ కంటెంట్ చాలామందికి అసలు తెలియట్లేదు. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఈ టైంలో. ఓకే, థ్యాంక్ యూ. రైట్, లెట్ us స్టార్ట్. సో లాస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి నార్మల్గా కాకుండా 3 ప్రాబ్లమ్స్, అందుకని సపరేట్గా చేస్తున్నాను. ఇది స్టాండర్డ్ ఫామ్కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటే dy/dx అటువైపు తీసుకెళ్తే ఏమైపోతుందండి, dx by dy is equal to x square y cube plus xy. ఓకేనా? మరి ఎలా ఉంటుంది మనకి యాక్చువల్గా ఫామ్, dx by dy ప్లస్ p of y into x is equal to q of y ఫామ్లో ఉండాలి. కాబట్టి దీన్ని ఇటువైపు తీసుకొస్తే ఏమైంది, dx by dy ప్లస్ x into y is equal to x square y cube. ఎలా ఉండాలి ఫామ్, మనం నేర్చుకున్నాం కదా ఎలా ఉండాలి ఫామ్ యాక్చువల్గా, dx by dy ప్లస్ p of y into x is equal to q of y. అంటే ఇక్కడ ఇది ఓకే, బట్ రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే మాత్రం ప్యూర్ వైలలో ఉండాలి q of y అంటే ఫంక్షన్. అలా లేదు, మనకి ఎక్స్ట్రా ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఇలాంటి ఈక్వేషన్స్ని ఏమంటామంటే బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే వాటి యొక్క ఫామ్ ఎలా ఉంటుందో తెలుసా, dx by dy ప్లస్ p of y into x is equal to q of y into x power n, లేదా ఒకవేళ వైలలో అయితే dy by dx ప్లస్ p of x into y is equal to q of x into y power n. ఈ ఫార్మేట్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి ఏం చేయాలి ఇప్పుడు, రైట్ హ్యాండ్ సైడ్ ప్యూర్ వైలలో ఉండాలి, మరి ఎక్స్ట్రా ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ స్క్వేర్తో మొత్తాన్ని డివైడ్ చేయండి. ఏమవుతుంది అప్పుడు, అది 1/x² dx by dy ప్లస్ xy/x² is equal to y³. ఇక్కడ పొరపాటు చేశాను, ప్లస్ xy లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ xy అవుతుందా, మైనస్ xy అవుతుంది. సో ఒక x² x క్యాన్సిల్. ఓకే, నౌ సరే ఇలా వచ్చింది p of y ఇంటూ, ఓకే ఇది ఫామ్ ఇది dx by dy ప్లస్ ఫార్మాట్కి రాలేదు కదా, ఈజ్ ఈక్వల్ q of y. ఆ ఫార్మాట్కి రాలేదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న పని చేయాలి మనం, ఏంటంటే సబ్స్టిట్యూషన్. సో ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్. లెట్ -1/x is equal to ఏదైనా ఒక వేరియబుల్ అనుకుంటున్నాను, దిస్ పార్ట్. ఓకే, -1/x is equal to z అనుకుంటే దీన్ని ఏం చేయాలంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై ఉంది కదా, అలా అనమాట. రైట్, సో బోత్ సైడ్స్ వైతో చేస్తున్నప్పుడు 1/x డెరివేటివ్ గుర్తుందా మీకు, 1/x డెరివేటివ్ గుర్తుపెట్టుకోమని చెప్పాను ఇంటిగ్రేషన్స్ వైపునప్పుడు. దట్ ఈస్ -1/x². డెరివేటివ్ ఆఫ్ 1/x ఈజ్ -1/x² ఇంటూ మళ్ళీ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఎక్స్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై ఏమవుతుంది, dx by dy. రైట్ హ్యాండ్ సైడ్ z డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై ఏమవుతుంది, dz by dy. ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ని మనం ఈ ఫామ్లోకి, ఇన్ని రోజులు మనం నేర్చుకున్న ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే దేన్నైనా ఈ సబ్స్టిట్యూషన్ అవసరం. దిస్ సబ్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ x² డివైడ్ చేయడము, రైట్ హ్యాండ్ సైడ్ ప్యూర్ వైల్ ఉండేలా రాయడము, దెన్ ఆఫ్టర్ దట్ -1/x is equal to z అనుకుంటే
మనకేమవుతుంది 1/x² dx/dy ఈజ్ ఈక్వల్ టు dz/dy. ఈ సబ్స్టిట్యూషన్ ఇందులో చేసినట్లయితే 1/x² dx/dy ఎలా మారిపోతుంది చెప్పండి, dz/dy. ఓకేనా. నెక్స్ట్ -1/x ఏమవుతుంది, z ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y3. రైట్. నౌ దారికి వచ్చింది, ఈ పని చేయగానే ఈక్వేషన్ మన దారికి వచ్చింది. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ ఫార్మ్. ఓకేనా. వేర్ వేర్ p of y ఏంటండి y, అండ్ q of y ఏంటి y3. ఓకేనా. ఇలాంటి కేసులో మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా రాసుకున్నామండి, నేర్చుకున్నాం కదా, e పవర్ ఇంటిగ్రేషన్ p of y dy కదా. సో e పవర్ ఇంటిగ్రేషన్ p of y ఏంటి y dy. ఓకే. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది y²/2. ఇంటిగ్రేషన్ y dy నథింగ్ బట్ y²/2. So we got integrating factor, right? After getting integrating factor, what is the general solution? Solution ela rastam, multiply integrating factor, multiply 1 with integrating factor and integrating. So then we get what we get, z into integrating factor is equal to integration of q of y into integrating factor into dy plus c. ఓకేనా. అప్పుడు మనం ఎక్స్లలో రాసాము, x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ ఇలా రాసాము ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ x ప్లేస్లో z వచ్చింది, కేర్ఫుల్గా చూడండి. x ప్లేస్లో z ఉంది, dx/dy ప్లస్ x ఇంటూ p of y ఇజ్ ఈక్వల్ టు q of yలో x ప్లేస్లో z వచ్చింది, అంతే. ఓకే. Now z into what is integrating factor, e to the power of y²/2 integration q of y. What is q of y? Q of y y³ into integrating factor e power y²/2 into dy plus c. ఓకే. నౌ ఇంటిగ్రేషన్ చేయడం కొంచెం ఇబ్బంది మళ్ళీ. ఓకే. సో దీన్ని కూడా మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏమేమి సబ్స్టిట్యూట్ చేస్తున్నామో గుర్తుపెట్టుకోండి, అవి మళ్ళీ రీప్లేస్ చేయాలి. ఓకేనా. బ్యాక్ వెళ్ళిపోవాలి. రైట్. సో లెట్ y²/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటున్నాను. y²/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే y² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2t. y² డెరివేటివ్ ఏమవుతుంది 2y dy ఈజ్ ఈక్వల్ టు 2 dt. So I need y dy is equal to dt. వీటన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. లెఫ్ట్ సైడ్ నో చేంజ్, అలానే ఉంచండి. రైట్ సైడ్ మాత్రం y³ ఏం రాస్తారంటే y² ఇంటూ y రాయండి. y² ఇంటూ y రాస్తే ఒక y² ఏం రాయొచ్చు 2t, ఒక y² ఏంటి 2t. నెక్స్ట్ e టు ది పవర్ ఆఫ్ y²/2 అంటే ఏంటి e పవర్ t. నెక్స్ట్ ఇంకొక y dy ఉంది కదా, y² అంటే 2t రాసాము, ఓకే. e పవర్ y²/2 అంటే e పవర్ t. నెక్స్ట్ y dy అంటే ఏమైపోతుంది dt అవుతుంది ప్లస్ c. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రేషన్ t e పవర్ t dt ప్లస్ c. నౌ t e పవర్ t అనగానే మనం ట్యాబ్యులర్ ఇంటిగ్రేషన్ గుర్తు తెచ్చుకోండి. ఒకటి డెరివేటివ్ తీసుకోవాలి, ఒకటి ఇంటిగ్రేషన్. డెరివేటివ్ ఏది తీసుకోవాలి t యొక్క డెరివేటివ్ 1 డెరివేటివ్ 0. ఇటు ఇంటిగ్రేషన్ పార్ట్ ఏముంది e పవర్ t ఇంటిగ్రేషన్ e పవర్ t ఇంటిగ్రేషన్ e పవర్ t. యారో మార్క్ ప్లస్ మైనస్. సో వీటిని మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది ఇంటిగ్రేషన్ t e పవర్ t dt ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ e పవర్ t మైనస్ e పవర్ t. సో e పవర్ t కామన్ తీస్తే t మైనస్ 1. ఓకే.
నౌ ఫ్రమ్ దీన్ని ఏమన్నాం, ఫ్రమ్ 3 అందామా, 3 ఫ్రమ్ 3 నుంచి ఏం రాయొచ్చు, z ఇంటూ e పవర్ y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ టీ పవర్ ఇది ఏమొచ్చింది, ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ 1 ప్లస్ సి. సో ఇంటిగ్రేషన్ పార్ట్ కంప్లీటెడ్. నౌ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే టీ అంటే ఏంటిది, జెడ్ అంటే ఏంటి, సబ్స్టిట్యూట్ చేయండి. బట్ టీ ఈజ్ ఈక్వల్ టు వాట్, టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వై స్క్వేర్ బై 2 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, -1/x. సబ్స్టిట్యూట్ చేయండి. సో -1/x ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఇంటూ టీ మైనస్ 1 వై స్క్వేర్ బై 2 -1 ప్లస్ సి. ఓకే, నౌ అన్నింటిని ఈ పవర్ వై స్క్వేర్ బై 2తో డివైడ్ చేయండి, ఎందుకంటే కామన్ ఉంది కదా. సో డివైడ్ చేయండి, ఏమవుతుంది, -1/x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ 2 LCM వై స్క్వేర్ -2 2 క్యాన్సిల్ ప్లస్ సి బై ఈ పవర్ వై స్క్వేర్ బై 2. అన్నింటిని డివైడ్ చేశాను. నౌ ఈ ఎక్స్తో దీన్ని మల్టిప్లై అయ్యండి, ఏమవుతుంది, -1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్తో రెండింటిని మల్టిప్లై చేస్తే వై స్క్వేర్ -2 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 పైకి వస్తే ఈ పవర్ -y స్క్వేర్ బై 2. సో -1ని అటువైపు తీసుకెళ్ళండి, ఫైనల్గా ఏమైపోతుంది, 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ -2 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ -y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వినండి. టెక్స్ట్ బుక్ ఆన్సర్ వేరే ఉందనుకోకండి, అందులో ఎక్స్ కామన్ తీసి x/2 అట్లా నేను అక్కడ 2 LCM చేశాను, ఎక్స్ని రెండింటికి మల్టిప్లై చేశాను, అలా చేయకుండా చేస్తే టెక్స్ట్ బుక్ ఆన్సరే వస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్, నో ప్రాబ్లం. సో ఈ వీడియోలో చెప్పే 3 కొంచెం డిఫరెంట్గా ఉంటాయని చెప్పాను కదా, రైట్. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి కరెక్ట్ ఫామ్లో ఉండదు, ఇంతకుముందులానే 2 సబ్స్టిట్యూషన్స్ చేయాల్సి వస్తుంది. సో రైట్ సైడ్ ప్యూర్ ఎక్స్లలో dy/dx ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ p(x), ఇక్కడ q(x) ఆ ఫామ్కి రావాలి. ఇక్కడ q(x) అంటే ప్యూర్ x³ ఉండాలి, మిగతాది ఎవరు ఉన్నారు, cos²y, దాన్ని మొత్తంని డివైడ్ చేయండి. ఓకేనా. సో డివైడ్ విత్ cos²y ఏమవుతుంది చెప్పండి, 1/cos² ఇంటూ dy/dx ప్లస్ x ఇంటూ sin 2y. ఫార్ములా ఏంటిది, 2 sin y cos y బై cos² ఈజ్ ఈక్వల్ టు x³. సో ఒక cos y క్యాన్సిల్, ఏం మిగిలిపోతుంది, 1/cos² అంటే sec² రాయొచ్చు కదా. 1/cos² అంటే sec² dy/dx ప్లస్ 2 ఇంటూ sin y బై cos y అంటే tan y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు x³. ఓకేనా. dy/dx ప్లస్ p(x) ఇంటూ y లాగా ఉండాలి. మరి p(x) ఉంది కానీ ఇంటూ y ఫార్మాట్లో లేదు, ఈజ్ ఈక్వల్ టు q(x) కూడా ఉంది. మరి దీన్ని ఇప్పుడు మనకి ఏదైతే ఎక్స్ట్రా ఫామ్లో లేదో దాన్ని z అనుకోండి. ఓకేనా. అదే కదా ఇందాక వేసింది ఈక్వేషన్ నెంబర్ 1. లెట్ tan y ఈజ్ ఈక్వల్ టు z అనుకోండి. tan y z అనుకోని ఏం చేయాలి, మరి ఇక్కడ ఇందాక డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y చేసాం, ఇక్కడ y dy/dx ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, ఇక్కడ ఏముంటే అలా చేయాలి. ఇందాక dx/dy ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేశాను, dy/dx ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x. tan y డెరివేటివ్ ఏంటండి, sec²y, ఇన్నర్ టర్మ్ y డెరివేటివ్ ఏమవుతుంది, dy/dx విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి ఈజ్ ఈక్వల్ టు వాట్, z డెరివేటివ్ dz/dx. నౌ రిప్లేస్ దిస్ 2, దీన్ని 2 అనుకోండి, 2ని 1లో పెట్టండి. సో నౌ ఏమవుతుంది, sec² dy/dx ఎలా మారిపోయింది మనకి ఇప్పుడు, dz/dx.
ప్లస్ 2 ఇంటూ tan y అంటే ఏంటి z ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో నౌ ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ dy by dx plus p of y into x is equal to q of x. Sorry, p of x into y is equal to is of the form. ఏ ఫామ్లో ఉంది? dy by dx plus p of x into y is equal to q of x. ఈ ఫార్మాట్లో ఉంది. సో వేర్ p of x is equal to p of x అంటే ఏంటి? 2x. సో ఇక్కడ వైలు ఎవరండి? ఇక్కడ వైలు ఇక్కడ z అనమాట, zలు. ఓకేనా? నెక్స్ట్ q of x ఎవరు? x క్యూబ్. Now immediately what is the integrating factor? E power integration p of x dx, right? E power integration p of x 2x dx. E power 2 into x square by 2, x integration 2 cancel. Therefore e power integrating factor is equal to what? E power x square. Now what is the solution? y into ఇక్కడ z into integrating factor is equal to integration q of x into integrating factor into dx plus c. ఈ ఫార్మాట్లో ఉంటే ఇది జనరల్ సొల్యూషన్ నేర్చుకున్నాం కదా. నౌ z into what is the integrating factor? e to the power of x square is equal to q of x అంటే ఏంటి? x cube into e power x square dx plus c. నౌ అగైన్ సబ్స్టిట్యూషన్, ఇది సేమ్ ఇందాకట్లానే ఇంటిగ్రేషన్. లెట్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు టీ, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x dx ఇజ్ ఈక్వల్ టు dt. we need x dx which is equal to dt by 2. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో ఈ ఎక్స్ క్యూబ్ నేను రాసుకోండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. నౌ లెఫ్ట్ సైడ్ డిస్టర్బ్ చేయకండి. రైట్ హ్యాండ్ సైడ్ ఏమైపోతుంది? ఎక్స్ స్క్వేర్ అంటే టీ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ పవర్ టీ ఇంటూ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? డిటీ బై 2 ప్లస్ సి. సో జెడ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ టీ ఈ పవర్ టీ డిటీ ప్లస్ సి. సో మళ్ళీ టీ పవర్ టీ వచ్చింది. దాన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్లో చేయొచ్చు, లేదా ట్యాబ్లర్ ఇంటిగ్రేషన్. సో ట్యాబ్లర్ ఇంటిగ్రేషన్ అంటే డి బై డిటీ ఇంటిగ్రేషన్, ఒక దగ్గర టీ, ఒక దగ్గర ఈ పవర్ టీ, టీ డెరివేటివ్ 1 డెరివేటివ్ 0, ఈ పవర్ టీ యారో మార్క్ 0 వచ్చేంత వరకు చేయాలి, అక్కడి వరకు ఇంటిగ్రేషన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ, లేదా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ టీ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ 1. సో ఏమైపోతుంది? జెడ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ టీ ఈ పవర్ టీ ఇంటిగ్రేషన్ ఏమైందండి? ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ 1 ప్లస్ సి. మరి టీ ఏంటి, జెడ్ ఏంటి, సబ్స్టిట్యూట్ చేయండి. బట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? tan y. సో రిప్లేస్ tan y ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు e to the power of x square by 2 into t minus 1 x square minus 1 plus c. సో ఇక్కడ వరకు మనకు సొల్యూషన్ వచ్చినట్టే. నెక్స్ట్ ఆన్సర్ tan y ఈజ్ ఈక్వల్ టులో ఉంది కాబట్టి ఈ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఏమైపోతుంది? tan y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2 ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్. అన్నింటినీ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేశాను. నౌ ఫైనలీ tan y is equal to x square minus 1/2 plus c into e power x square పైకి వస్తే e power minus x square is the general solution. ఓకే, సో ఈ సబ్స్టిట్యూషన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి వినండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇది ఇలా చేయొచ్చా సార్ అని. నో ప్రాబ్లం, చేయొచ్చు. లేదా మీకు భయం ఉంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయండి. Okay, last problem of this video, y square plus x minus 1/y into dy by dx is equal 0. ఇది కొంచెం ఈజీగానే కన్వర్ట్ అయ్యేలా ఉంది, చూద్దాం. స్టాండర్డ్ ఫామ్కి మార్చడానికి ట్రై చేద్దాం. x into 1 minus y dy by dx is equal to y square, bring to right hand side, that is minus y square.
నౌ dy/dxని దీన్ని అటువైపు తీసుకెళ్తే మనకి కాంప్లికేట్ అయిపోతుంది, కాబట్టి దీన్ని అటువైపు దీన్ని ఇటువైపు తీసుకొద్దాం. సో ఇది అటువైపు వెళ్తే ఏమవుతుంది, dx/dy అవుతుంది. మైనస్ వై స్క్వేర్ ఇటువైపు వస్తే x - 1/y బై minus y square. Now split it. dx/dy is equal to x by minus y square minus 1/y into minus y square. డినామినేటర్కి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, నౌ ఈ టైం దీన్ని ఇటువైపు తీసుకురండి, dx/dy మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ 1/y square into x is equal minus into minus plus y into y cube. Okay, so this is equation number 1 is directly of the form, మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు, dx/dy plus p of y into x is equal to q of y ఫామ్లో ఉంది. where p of y ఏంటండి 1/y square and q of y is equal to 1/y cube. So immediately what is the formula for integrating factor? e power integration p of y dy. So e power integration 1/y square dy. సో గుర్తుపెట్టుకోండి, 1/x డెరివేటివ్ మైనస్ 1/x స్క్వేర్, 1/x స్క్వేర్ ఇంటిగ్రేషన్ మైనస్ 1/x. సో సిమిలర్లీ 1/y స్క్వేర్ ఇంటిగ్రేషన్ మైనస్ 1/y, లేదా బ్రాకెట్లో చేస్తున్నాం లేండి. 1/y స్క్వేర్ అంటే y పవర్ -2 రాస్తాం. సో ఇంటిగ్రేషన్ y పవర్ -2 ప్లస్ 1/-2 ప్లస్ 1 అవుతుంది. y పవర్ -1/-1 దట్ ఈస్ నథింగ్ బట్ -1/y. సో 1/y స్క్వేర్ డెరివేటివ్ అలా వచ్చింది. సో దేర్ ఫార్ వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? e పవర్ -1/y. నౌ మల్టిప్లై 1 with integrating factor and integrating on both sides, we get ఏమొస్తుంది మనకి సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ x into integrating factor is equal to integration q of y into integrating factor into dy plus c. That is the general formula. Okay, now x into integrating factor ఏమొచ్చింది, e power -1/y, q of y is 1/y cube into e power -1/y dy plus c. Now సబ్స్టిట్యూషన్ ఏంటి, సేమ్ ఇందాకట్లానే -1/y is equal to t అనుకోండి. దీని డెరివేటివ్ 1/x డెరివేటివ్ -1/x స్క్వేర్, 1/y డెరివేటివ్ -1/y స్క్వేర్ ఇంటూ dy is equal to dt. సో 1/y స్క్వేర్ dy is equal to dt వచ్చింది. Substitute here x into e power -1/y is equal to 1/y cube ni em రాయొచ్చు, 1/y cube ni em రాయొచ్చు, 1/y square into 1/y. సో 1/y square dy ఏమైపోతుంది, dt అవుతుంది, 1/y ఏమవుతుంది, -t అవుతుంది. సో 1/y అంటేనేమో -t, 1/y క్యూబ్ని 1/y స్క్వేర్ ఇంటూ 1/y రాయొచ్చు కదా. 1/y స్క్వేర్ dy అంటే dt, 1/y అంటే -t. సో ఈ పవర్ -1/y అంటే t ఇంటూ dt ప్లస్ c. ఓకే, x ఇంటూ e పవర్ -1/y is equal to, ఓకే నౌ అగైన్ ఏంటి టాబ్యులర్ ఇంటిగ్రేషన్లో చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద టాబ్యులర్ ఇంటిగ్రేషన్, ఇందాక చేశాను కదా, డైరెక్ట్ రాస్తానులేండి. t10 e power t డెరివేటివ్ ఇంటిగ్రేషన్ యారో మార్క్ ప్లస్ మైనస్ t e power t minus e power t కామన్ తీస్తే t-1. దట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ టర్మ్. మళ్ళీ చెప్తున్నాను, ఇలా చేయొచ్చు టాబ్యులర్ ఇంటిగ్రేషన్, లేదా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వేసినా పర్వాలేదు. ఓకే, సో x ఇంటూ e పవర్ -1/y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ e పవర్ t ఇంటూ t-1 ప్లస్ c. వాట్ ఈస్ t? t అంటే -1/y కదా, సబ్స్టిట్యూట్ చేయండి. e పవర్ -1/y ఇంటూ t-1 ప్లస్ c. సో ఈ t సబ్స్టిట్యూట్ చేశాను
నౌ ఈ పవర్ -1/y తోని డివైడ్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను, మైనస్ ఇంటూ టీ మైనస్ టీ మైనస్ ఇంటూ సబ్స్టిట్యూట్ చేసే బదులు టీని ఇక్కడ మర్చిపోయాను, -1/y. ఓకేనా. నౌ మైనస్తో ఇక్కడ మల్టిప్లై చేస్తే 1/y ప్లస్ 1 అవుతుంది, 1/y ప్లస్ 1 అవుతుంది, ప్లస్ c/e పవర్ -1/y. ఈ రెండు అన్నింటినీ e పవర్ -1/yతో డివైడ్ చేశాను. నౌ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y అన్నింటినీ yతో కూడా మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, సో ఆల్ టర్మ్స్ మల్టిప్లై విత్ 1, దెన్ వాట్ వీ విల్ గెట్ x ఇంటూ y x, 1/y ఇంటూ y 1, y ఇంటూ 1 y. దాని మీనింగ్ ఏంటంటే y ఎల్సిఎం చేసి ఇటువైపు పంపించాను అంతే. సో e పవర్ -1 yతో మల్టిప్లై అయ్యాలి, e పవర్ -1/y పైకి వస్తే 1/y అవుతుంది. సో ఈజ్ ద జనరల్ సొల్యూషన్. e పవర్ -1/తో డివైడ్ చేశాను, y ఎల్సిఎం చేసి ఇటువైపు పట్టుకొచ్చాను ఎట్ ద సేమ్ టైం. సో వాట్ ఈస్ ద ఆన్సర్? xy ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ y ప్లస్ c ఇంటూ y ఇంటూ e పవర్ 1/y. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఆఫ్ సాల్వింగ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా. సో దీంతో మనకి టోటల్ మ్యాథమెటిక్స్ 2B అయిపోయింది. మంచిగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.